ఎన్ఎస్ న్యూస్ నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఈ రోజు కరీంనగర్ జిల్లా రెడ్మిక్స్ డ్రైవర్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఈ నెల ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ జయప్రదం చేయాలని కొత్తపల్లి మండలం చింతకుంట వద్ద పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. దేశవ్యాప్త సమ్మెను భారత్ బంద్ అన్న జయప్రదం చేయండి. ఈ నెల 16న దేశవ్యాప్త సమ్మెను దేశవ్యాప్త సమ్మెను దేశవ్యాప్త భారత్ బంద్ను సిఐటియు రెడీమిక్స్ డ్రైవర్ల ఐక్యత రెడీమిక్స్ డ్రైవర్ల ఐక్యత రెడీమిక్స్ డ్రైవర్ల ఐక్యత సిఐటియు ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను ఈరోజు రెడీమిక్స్ డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో 16 తారీఖున జరిగే దేశవ్యాప్త సమ్మె భారత్ బంద్ గ్రామీణ బంద్ సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏంటంటే హిట్ అండ్ రన్ ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము తీసుకొచ్చిన చట్టం వెంటనే దాన్ని రద్దు చేయాలి. రద్దు చేసేంత వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తాం. ఈ యొక్క దేశవ్యాప్త సమ్మెలో ఈ యొక్క కరీంనగర్ కొత్తపల్లి మండలం వ్యాప్తంగా ఉన్నటువంటి లారీ, బస్సు, కారు అన్ని రకాల వాహన డ్రైవర్లు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. ఇంకోటి ఏంటంటే ధరలు విపరీతంగా పెరిగిన ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది, మొన్న ప్రకటన ఒకటి విడుదల చేసింది. ఏదైతే రహదారుల పైన మేము మరుగుదొడ్లము అట్లాగే రూమ్స్ కూడా కట్టిస్తాము వాళ్ళకు డ్రైవర్లకు అని చెప్పి మొన్ననే ఒకటి ప్రకటన చేసింది. అది ఇన్ని రోజులు డ్రైవర్లు గుర్తుకు రాలేదా అని మేము సిఐటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు డ్రైవర్లు గుర్తుకు రాలేదా, ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిండ్రు? ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిందంటే ఏప్రిల్లో జరిగే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఉన్నది కాబట్టి ఈ డ్రైవర్ల పైన కపట ప్రేమను ఒలగబోస్తున్నది కేంద్ర ప్రభుత్వం. మేమేమంటున్నాం, హిట్ అండ్ రన్ ఎందుకు తీసుకొచ్చిండు చట్టాన్ని? ఈరోజు డ్రైవర్లు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే డ్రైవర్లు ఎట్లాంటి వాళ్ళు ఎందుకు ప్రమాదం చేస్తారు? అనుకోకుండా జరిగేదే ప్రమాదం. కావాలని ఏ డ్రైవర్ కూడా ప్రమాదం చేయడు. అటువంటి చట్టాలను జైలుకు పంపడానికి ఈ యొక్క కేంద్రంలో ప్రభుత్వం తీసుకొస్తున్నది. వెంటనే వాళ్ళని రద్దు చేయాలి. అట్లాగే సంక్షేమ బోర్డు, ఇంతవరకు కూడా డ్రైవర్లకు సంక్షేమ బోర్డు లేదు. అత్యధికంగా ఈరోజు ఈ డ్రైవర్ల ద్వారానే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఖజానా నింపుకుంటుంది తప్ప ఈ డ్రైవర్ల గురించి ఆలోచించిన దాఖలు లేవు అని సందర్భంగా కోరుతున్నాం. పెద్ద ఎత్తున కూడా రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు దిగుతాం. డ్రైవర్ల అందరం ఏకమవుతాం. ఈ యొక్క ఏంటంటే కరీంనగర్ జిల్లా రెడీమిక్స్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మె భారత్ బంద్ గ్రామీణ బంద్కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది చింతకుంట వద్ద. ఈ సందర్భంగా ఏంటంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం డ్రైవర్లకు నష్టం చేసే సెక్షన్ ఏదైతే ఉందో బ్రిటిష్ కాలం నాటి సెక్షన్లు ఉన్నాయని చెప్పేసి 103 ఏదైతే 2 సంవత్సరాలు జైలు శిక్ష ఉండే హిట్ అండ్ రన్ సంబంధించింది ఈరోజు కొత్త చట్టం తీసుకొచ్చి హిట్ అండ్ రన్ ఏదైతే 106 భారత న్యాయ సంహిత చట్టం తీసుకొచ్చి డ్రైవర్లపై అనేకమైన ఫైన్లు వేస్తూ ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఈ చట్టం వెంటనే రద్దు చేయాలి, లేకపోతే చాలామంది డ్రైవర్లు జైలుకు పంపడానికి కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉన్నది. ఈ చట్టం రద్దు చేసేంత వరకు కూడా డ్రైవర్లు అందరూ ఐక్యంగా పోరాడాలని కోరుతూ ఉన్నాము. ఈ సందర్భంగా రేపు ఏంటంటే 16 తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మె గ్రామీణ బంద్లో ఈ కొత్తపల్లి మండలంలో ఉన్న డ్రైవర్లు లారీ, బస్సు, రెడీమిక్స్ అట్లాగే అన్ని రకాల వాహనాల డ్రైవర్లు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పున్నం రవి.